విడుదలందరినీ తలానికి నడిపించమని ప్రియులు ప్రార్థన చేశారు. సరేండి, ప్రార్థన చేసిన తర్వాత బిడ్డల మళ్ళీ సంతోషపడ్డారు ఇక్కడ. అదే అందుకని మనం ప్రార్థన చేయాలి. మనకి ఉత్తవుడికి ఏం చేయాలంటే రావాల్సిన బిడ్డలను ఈ స్థలానికి నడిపించు ప్రభా, ఈ రాత్రి మాతో ఉండు ప్రభు అని మనం ప్రార్థన చేశాము. ప్రార్థన ద్వారాగానే బిడ్డలందరూ చక్కగా వచ్చి కూర్చున్నారు. దేవుడికి స్తోత్రం. చాలా సంతోషం, చాలా సంతోషం అండి. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్య అంతా నేను దీవించి ఆశీర్వదించను కాక. ఇందాక సంసద్ గారు మాట చెప్పారు, అయ్యా ఎలా కాదు హ్యాండ్ తీసుకురాడు వెంటనే వెళ్ళిపోయి చూసారా దేవుడి మాటలు లాభలేడు. అలా ఉండాలి, పెద్దల మాటకి ఇవ్వాలి, దేవుడిని గౌరవించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా యేసయ్య, ఇప్పుడు వరకు నీ బిడ్డలు చక్కని పాట పాడి నేను మయంపరిచారు తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు దీవించి ఆశీర్వదించండి. మరి అలాగే ఈ కోడికి ప్రత్యేకంగా ప్రతిరోజు ప్రతి ఆదివారము ఈ రీతిగా తన కుటుంబంతో కలుసుకుని గ్రామ బిడ్డలతో కలుసుకుని ఈ రీతిగా ప్రార్థించుకోవడానికి అవకాశాన్ని మరి బన్నా గారి కుటుంబం ద్వారాగా మా అందరికీ మీ అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మొదట ప్రారంభం నుండి అంతవరకు మీరే మాతో ఉండి కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నారు తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. సరే, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము మొదటి మాట చదువుదాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము మొదటి మాట. ఇటలీ పటాలమనబడిన పట్టణములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు ఉండెను, కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అయ్యా పగలు ఇంచుమించు చాలండి. ప్రైజ్ ది లార్డ్. ఎత్తబడిన వాక్యము చాలా మూల్యమైన వాక్యం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో అపోస్తుల కార్యములో భక్తుడి పౌలు తన జీవితంలో పొందిన ఆనందమైన మాట తిని. ఒకప్పుడైతే ఆయన జీవితంలో ఈ ఆనందం లేదు, చాలా వ్యతిరేకంగా జీవించాడు. దేవునికి చాలా వ్యతిరేకంగా జీవించాడు. ధర్మశాస్త్రమే గ్యారెంటీ అనుకున్నాడు, కానీ యేసు ప్రభువు దేవుడు కాదని ఆయన చాలా విమర్శించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఇలా అలాంటి కొన్నేళ్ళు చూశారండి, ఎంతో బాగా మంచి పెద్ద ఉద్యోగం అయింది, చాలా ధనవంతుడు కూడా. ఆ ధనవంతుడు అయ్యుండి కూడా అంత ప్రార్థన చేయవలసిన పని వచ్చిందే పని. ధనవంతుడికి ఎందుకు ప్రార్థన? చాలు, ఆ పని చేసుకోవడమే, ఆయన ఉద్యోగం చేసుకునే ఆ కుటుంబాన్ని కట్టుకోవడమే చాలా కష్టం. కానీ ఆ కొన్నేళ్ళు ఆయన ఏమంటున్నాడంటే, ఆ కొన్నేళ్ళు చదువమ్మా కొర్నేలు భక్తిపరుడు ఒకడు. ఎవరంటే ఆయన కొర్నేలు ఏం కనపడుతుంది? అది అతనికి ఎంత ఉద్యోగం అనేది కాదు మనకు కావాల్సింది, ఆయనకి ఎంత ధనం ఉన్నదని కాదు మనకు కావాల్సింది, ఆయనలో ఎంత భక్తి ఉన్నదో అని మనం చూడాలి. ఆయనకి ఉన్న భక్తి ఎంతో, ఆయనకున్న ఆస్తి ఎంతో, ఆయనకున్న సిరి సంపదలను పక్కన పెట్టి ఆయన దేవుని మహిమపడటానికి ఆయన భక్తిపరుడుగా ఉన్నట్టుగా వాక్యం మనం చూస్తున్నాం. చదువు. అతడు తన ఇంటి వారందరితో కూడా తన ఇంటి వారందరితో కూడా ఎవరు కావాలి ఆయనకి? ఆయన ఒక్కడే కాదండి భక్తి, తన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కావాలి భక్తి. యజమానైన తర్వాత భార్యను బిడ్డలను ప్రేమించాలి, దేవుని స్వరూపం ఆలోకన చూడాలి. కుటుంబ బాధ్యతది. కుటుంబంలో ఉన్న బాధ్యత ఎలా ఉండాలంటే, కొన్నేళ్ళు కుటుంబాన్ని ముందే చూస్తున్నాడంటే కుటుంబాన్ని కట్టుకుంటున్నాడు. ఇప్పుడు అలాగే బన్నా గారు కూడా తన కుటుంబాన్ని కట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఆ కుటుంబంతో కలుసుకోవాలి. మా గ్రామంలో ఉన్న బిడ్డలందరూ కూడా చాలా జాగ్రత్తగా జీవించాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఈ రాత్రి మనం ఇక్కడికి వచ్చింది ఎందుకంటే, కొన్నేళ్ళు ధనవంతుడే కానీ మంచి ఉద్యోగస్తుడే కానీ అతను ఎవరంటే మంచి ప్రార్థనాపూరుడు. ప్రార్థన చదువు. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. దేవుని యందు భయభక్తులు ఎవరు ద్వారా? మన పెద్దల ద్వారా కాదని, గ్రామస్తులు కాదు. ఈ లోకంలో యజమాని కోసం, ఆడు కోసం చూసి కదండి మనం భయపడేది. ఎవరి కోసం భయపడాలి? అది దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉంటామో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడిచేవారు ధన్యులు.
నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితం అనుభవించదు అని చెప్తుంది దేవుని వాక్యం. ఈ దినాల్లో కష్టార్జితము చాలా మంది చాలా దురాభ్యసుకున్నారు. ఈ దినాల్లో చాలా మంది దేవుని మహిమ లేకుండా జీవిస్తున్నారు. వీళ్ళరా ఈ కొన్నేళ్ళు అలాంటి వాడు కాదు. ఆయనలో భక్తి ఉంది, తన కుటుంబాన్ని కూడా కట్టుకోవడానికి ప్రార్థన చేస్తున్నాడు. ఇంచుమించు ఎప్పుడంటే 3 గంటల టైం అంటే చదువున్నారా? పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు ఏటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత నీ ప్రార్థనలను ఇక్కడ చేసే ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళాలండి? ఇక్కడ చేసే ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళాలి? ఈ స్థలంలో చేయబడిన ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి చేరాలి. మనం చేసే ప్రతి ప్రార్థన దేవుని దగ్గరికి చేరితే దేవుని దగ్గర నుంచి ప్రత్యేకమైన ఆశీర్వాదం అవుతుంది. కొన్నేళ్ళు ప్రార్థన దేవుడు ఆలకించాడు కనుక ఆ దూతను పంపించి కొన్నేళ్ళతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రార్థనలను ధర్మ కార్యములను దేవుని సన్నిధికి అంటే ప్రార్థన ఎంతైతే చేద్దామో ధర్మ కార్యాలు అయితే చేయాలి. ఇప్పుడు ప్రసాద్ గారు మరి నిజంగా ఆయనకి ఏముందో తెలియదు, కానీ నేను భోజనం చేయాలి, ఏమైనా సరే భోజనం చేయాలి అంటూనే ఉన్నాడు. మొన్న ఒకసారి కాదులేండి మళ్ళీ 1వ తారీఖు దాటిన తర్వాత మొదటి ఆదివారం నాడు మనం మే నెలలో చేసుకుందాం అని చెప్పాడు. చూడండి, అంటే ఆ వచ్చిన ప్రేమిట్లకి నేను ఆతిథ్యం ఇవ్వాలి. ఇస్తే నాకేంటి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం దేవుడు నాకు ఇస్తాడు అని ఆలోచన ఆయనలో ఉంది. అలాగే కొన్నేళ్ళు కూడా ఉందంటే కొన్నేళ్ళు కూడా అంటాడు, ఆయన అంటాడు ఎంత ప్రార్థన చేశాడో అంత ధర్మ కార్యాలు కూడా చేయటం. మనం ప్రార్థన చేసినప్పుడు ఎంతో కొంత నీలో ఉన్నది, ఎంతో కొంత పక్కన బాధపడుతున్న మనిషిని చూసినా, లేదా కుంటువాడిని చూసినా, అడుక్కున్న వాడిని చూసినా అది చేయాలంటే వెంటనే చేసి అయ్యా అది మనకి చాలా ఆశీర్వాదం ఉంది. అది ధర్మం చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ధర్మ కార్యాలు కట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ధర్మ కార్యాలు కట్ చేస్తున్నాడు. తర్వాత తన ఇంటి వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ముందు మన ఇంటి యజమాని ఏం చేయాలండి? తన ఇల్లు కట్టుకోవాలి ముందు. చూశారండి? అందుకనే సాగుతు గ్రంథంలో ఉంటుంది 14వ అధ్యాయంలో చదువు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టు 3 ఎలాగో తీసేద్దామండి. ఇక ఆదం అనుకోవద్దు. జ్ఞానం కలిగి ఇల్లు కడుతుంది. ఏ ఇల్లు కడుతుందంటే హృదయం అనే ఇల్లు కడుతుంది. అనమాట. హృదయం అనే ఇల్లు ఎప్పుడైతే నువ్వు కట్టుకుంటావో అప్పుడు నీ కుటుంబం ఏం చెప్తుందంటే కొన్నేళ్ళు కుటుంబాన్ని ఆశీర్వదించబడుతుంది. చూశారండి? దేవుని యొక్క వాక్యంలో విన్నాం కదా. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 7వ వచనం చదువు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 7వ వచనం కాడి నుంచి మనం ప్రారంభిద్దాం. నీవు నీ కుమారులను వాటికి అభ్యసింపజేసి నీ ఎంత కూర్చున్నప్పుడు ఎంత కూర్చున్నప్పుడు అని చెప్పాలంట. ఎవరు అని చెప్పాలి? యేసయ్య గురించి చెప్పాలి. చెప్పు. నీ త్రోవన నడిచినప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనలుగా వాటిని చేతికి కట్టుకుని దేవునికి స్తోత్రం. సూచనగా అదేండి, సూచనగా. భాష్యం కడతారు. పెళ్లి కుమార్తెకి భాష్యం కడతారు కదండి. పెళ్లి కుమారుడికి పెళ్లి చేసుకున్నప్పుడు పెద్దలు చేసుకుంటే భాష్యం కట్టుకోండి. ఆ భాష్యం పెళ్లి కొడుకు అని గుర్తు. ఆ దినాల్లో ఇప్పుడు లేదా భాష్యం కడతలేదండి. కడతలేదు లేదో తెలీదు. అయితే పిల్లల మరి భాష్యం అంటే ఈ నష్టం మీద దేవుని వాక్యము అది భాషగా నీకు కనపడాలి. ఈ కుటుంబంలో ఏం కనపడలేదు. నీ బిడ్డలకు నేర్పించాలి ముందు మాటలు, దేవుని మాటలు. నీ బిడ్డలకు ఎప్పుడైతే నువ్వు నేర్పిస్తావో నీ బిడ్డ ఏం చేస్తారంటే ప్రేమిస్తులు త్రాగుబోతులుగా మారరు, దొంగలుగా మారరు.
అసత్యంలో జీవించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నీ బిడ్డలకు నువ్వు నేర్పిస్తున్నావు కనుక, దేవుని మాటలు నీ బిడ్డలకు నేర్పిస్తున్నావు కనుక నీ బిడ్డ ఏం చేస్తారంటే ఆ త్రోవ నడుస్తూనే ఉంటారు. ఇది నా తల్లి నా తండ్రి నాకు నేర్పించిన అనుభవాలు అని ఆ కుమారుడు ఏం చేస్తాడంటే ఫలిస్తాడు. ఫలిస్తే అవుతాడంటే ఆ బిడ్డలు ఫలిస్తాడు. తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారండి. బిడ్డలు ఫలిస్తే సంతోషిస్తారు కదా, ఉద్యోగం చేసే సంతోషమే కదా, వ్యాపారం చేసే సంతోషమే కదా, త్రాగితే సంతోషమా, అబద్ధాలంటే సంతోషమా, ఈదులో వెళ్ళి నానా రకాలైన తీసుకుంటే తెచ్చుకొచ్చి ఇంటి మీద పెడితే అది సంతోషమా? కాదు. దేవుడు మన పట్ల చేసిన కార్యాలు ఇవే, అక్కడ మోషే ద్వారాగా ఇశ్రాయేలు ప్రజలు చేసిన అద్భుత కార్యాలు ఇవే అని మోషే ద్వారాగా ఎన్న ప్రజలు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళకి తన బిడ్డలకు ఈ మాటలు నేర్పించమ్మా, నీ బిడ్డకు నేర్పించు, నీ బిడ్డకు నువ్వు నేర్చుకో, నీ బిడ్డకు నేర్పించు. అప్పుడే ఏమవుతామంటే నీ బిడ్డకు ఏం చేస్తాడంటే చెడు సహవాసాలకి, చెడు ఆలోచనలకి, చెడు మాటలకి ఏ మాత్రం కట్టడానికి అవకాశమో ఉండదు. అందుకనే మన బిడ్డలను మనం ఏం నేర్పాలంటే ముందు ప్రార్థన నేర్పాలి. మరి కొన్ని ఏం చేశాడు, తన కుటుంబం కోసం తన కుటుంబాన్ని కట్టుకున్నాడు కదండి. అతను తన కుటుంబం కట్టుకోవడానికి ధర్మకార్యాలు చేస్తాడు, ప్రార్థన చేస్తున్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు. ఏంటయ్యా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, చేసిన డబ్బులు అంతా ధర్మకార్యాలుగా పెట్టేస్తున్నావు, ఏంటిది అని భార్య అందా? నో అనలేదు. కారణం ఏంటంటే ఆయన అలా నడిచాడు, భార్య కూడా అలాగే నడిచింది, తన బిడ్డలు కూడా అలాగే నడిచారు. తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. తన కుటుంబాన్ని కట్టుకున్నాడు కనుకనే ఈరోజు ఆయన చరిత్ర బైబిల్ కనపడుతుంది. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం చదువుదామా? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. దేవునికి ఏం చేస్తున్నాడండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అయ్యో నేనంతటి దౌర్భాగ్యుడను. ఒకప్పుడు నేను దౌర్భాగ్యమైన పని చేశాను, దేవుడికి చాలా విరోధమైన పని చేశాను, ధర్మశాస్త్రమే జ్ఞానం అనుకున్నాను, యేసు ప్రభువారు దేవుడు కాదనుకున్నాను. కానీ యేసు ప్రభువారే నా హృదయం తెరవబడింది, యేసు ప్రభువారే నాకు గొప్ప వెలిగించాడు, యేసు ప్రభువారే నన్ను పిలిచాడు, నాకు బాధ్యత అప్పగించాడు. ఆ బాధ్యత మీద నడుస్తున్నాను కనుక ఇప్పుడు అంటాడు, అయ్యో నేను అంత దౌర్భాగ్యుడను. అంటే మొదట మేము అంత దౌర్భాగ్యులు మనందరూ కదండి. మనమందరూ దేవుని ఎరకముందు చాలా దౌర్భాగ్యంగా జీవించాం. రకరకాలైన ఆలోచనలు, రకరకాలైన అబద్ధాల్లో, రకరకాలైన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని అంగీకరించలేదు. ఎందుకంటే అతిక్రమాలు దాచిపెట్టుకునేవాడు వర్దెలడు, అటు ఒప్పుకొని ఇడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడంటే వర్దెలాలంటే ఏం చేయాలంటే ఇడిచిపెట్టాలి. అటు ఇడిచిపెట్టాలండి, లోకాన్ని ఇడిచిపెట్టాలి, పాపాన్ని ఇడిచిపెట్టాలి, మోసాన్ని ఇడిచిపెట్టాలి, త్రాగుని ఇడిచిపెట్టాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి. తల్లిదండ్రులు ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో అప్పుడు నీ కుటుంబం ఏమవుతుందంటే కొన్నేళ్ళ కుటుంబం లాగానే ఆశీర్వాదం పడుతుందండి. నోవాహు కుటుంబం వల్లనే ఆశీర్వాదం పడుతుంది. ఎందుకంటే నోవాహు దేవుడిని నమ్మాడు, తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. కొన్నేళ్ళు దేవుడిని నమ్మాడు, తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. పిల్లరా అలాగే మోషే దేవుడిని నమ్మాడు, ఇశ్రాయేలు ప్రజలు నడిపించని చెప్తున్నాడు. మీరు నేర్చుకునేవే కాదు, మీ పిల్లలకి నేర్పించండి, మీరు పిల్లకాయలు నేర్పించండి, మీరు నేర్చుకొని మీ పిల్లలకి నేర్పించండి. అప్పుడు పిల్లలు దీర్ఘాశుభతులుగా దీవించబడతారని మోషే తన ప్రజలకు నేర్పించుకుంటూ వచ్చాడు. పిల్లరా ఈ కూటాన్ని ఎందుకు మనం పెట్టుకుంటాం అంటే నేర్చుకోవాలి. కొన్ని మాటలు చర్చలు నేర్చుకుంటున్నావు, కొన్ని మాటలు ఇక్కడ నేర్చుకుంటావు, కొన్ని మాటలు మీటింగ్ వెళ్ళి నేర్చుకుంటావు, కొన్ని మాటలు ప్రార్థన కూటాల్లోకి వెళ్ళి నేర్చుకుంటాం వల్ల మనకు మంచిదా కాదా? దేవుని సందులో కూర్చోటం ఎంత ఆశీర్వాదమో, ఎందుకంటే దేవుని సన్నిధిలో కూర్చోటం ఎంత ఆశీర్వాదమో. మీ మధ్య దేవుని బిడ్డలారా, అలాగే సంసోను గారి గురించి ఒక మాట చెప్తాను. సంసోను గారు దేవుడు ఏర్పాటు చేసుకునేవాడు, ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకునేవాడు. ఇశ్రాయేలు ప్రజల నుంచి ఆ యొక్క ఫిలిష్తీయుల చేతుల నుంచి తప్పించడానికి సంసోని దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాట్లో ఆయన ఏం చేశాడంటే ఆ ఫిలిష్తీయుల అమ్మాయిని ఒక అమ్మాయిని చూశాడు. ఫిలిష్తీయుల అమ్మాయిని చూశాడు, వెళ్ళి ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అంటాడు. ఈయన వద్దురా నాయన,
ఆ ఫిలిస్తీన్లకి మనకి సంబంధం లేదు, వాళ్ళకి మాకు పొత్తులు లేవు, వద్దురా బాబట్టే. ఎందుకంటే ఈయన పరాక్రమంతుడు కనుక నా మాట చెల్లాలి, మీ మాట వద్దు. నాకు తల్లిదండ్రుల మాట తీసుకోలేదు, దేవుని మాట తీసుకోలేదు. అయితే అవివాహం చేసుకున్నాడు, అయిపోయింది. తర్వాత తెలియని దగ్గరికి వెళ్ళాడు. అదంతా కూడా పెద్ద స్టోరీ అయిపోయింది. అసలు సంవత్సరాలు చాలా మంది ఇబ్బందులు పెట్టాడు, చాలా మంది చంపేశాడు. ఈ సంవత్సరాన్ని ఎలా పట్టుకోవాలి అనేది తెలియని దగ్గర వాళ్ళందరూ కాపించారమ్మా. ఈ ఎదురు వచ్చినప్పుడు అసలు ఆయన ఎలా చంపాలో, ఎలా పట్టుకోవాలో మాకు తెలియదు కనుక ఎలా లాగేస్తావో, ఎలా బుద్ధిస్తావో నువ్వు చేసి ఆ రహస్యము అతని మరణం ఎలా ఉందో రహస్యం అని మాకు చెబితే నీకు కావలసినంత ద్రవ్యాన్ని మేము ఇస్తాం, లేకపోతే నిన్ను నీ కుటుంబానికి సర్వనాశనం చేస్తామని చెప్పారంటే ఫిలిస్తీన్లు. ఇప్పుడు ఏం చేయాలి? ఆవిడ వాళ్ళ చేతులు చచ్చిపోవాలా, లేకపోతే ఈ సంవత్సరాన్ని బతులుపాడి ఆయన ఆవిష్కారాలు తెలుసుకోవాలా? చూడండి. అయితే ఆయన తెలవదు ప్రేమించాడు కదా, తెలియదు ప్రేమించాడు కదా, ఆ ప్రేమలో పడిపోయే అయ్యా నువ్వు నన్ను ప్రేమించడం సంగతి నాకు తెలుసు, అసలు నీ మనం ఎప్పుడో నాకు తెలియదు, నువ్వు పడిన తర్వాత నా సంగతి ఏంటి, నేను ఎలా ఉండాలి, అసలు అది నువ్వు ఎలా మానేస్తావు ఆ సంగతి నాకు తెలియదు, దాని గురించి నాకు చెప్పని అడిగినప్పుడల్లా ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు. చివరికి ఆయన సహించలేక, తట్టుకోలేక ఉన్న మాట చెప్పేశాడు. ఎందుకంటే అమ్మాయి ఇప్పటి వరకు ఏది నా తల్లిదండ్రులు కానీ చెప్పలేదు, ఆఖరిగా నేను చెప్తున్నాను, ఇది చేస్తే నా ప్రాణం అప్పుడు కృంగిపోద్ది అని చెప్పంటే నా తల నాజర చేయబడింది. నేను తల్లి గర్భంలో పుట్టిన తర్వాత నా తల నాజర చేయబడింది, దేవునికి సమర్పించుకున్నాం. ఈ నాజర చేయన ఈ స్థలము, ఈ శౌరము, ఈ తల ఎంటుకలు ఇలా గొరిగించినప్పుడు ఆయుష్కాలం అంతా కృంగిపోద్ది. చూసారండి, ప్రేమలో పడ్డాడు, దేవుని ప్రేమను మర్చిపోయాడు. దేవుని ప్రేమనే మర్చిపోయాడు. ఎవరి ప్రేమలో పడ్డాడు? తెలియని ప్రేమలో పడ్డాడు, మాయ మాటలు పడ్డాడు. ఆ మాయ మాటలో పని ఏం చేశాడంటే ఆ సంవత్సరంలో ఆ మంచి దైవ శక్తి కలిగిన వాడు ఆ శక్తిని పోగొట్టుకున్నాడు. లేదా ఏమిటైతే ఒరిగిగానే ఆ బలం పోయింది. ఆ ఫిలిస్తీన్లలో రండి, ఇప్పుడు సంవత్సరంలో మీ చేతులిగా అప్పగిస్తున్నారని రమ్మని పిలిచింది, పెట్టుకున్నారు. ఇప్పుడు ఏమన్నా బలం? అనేక సార్లు ఆయన బలం పొందాడు. కానీ ఇప్పుడు నాదరు పోగొట్టుకున్నాడు, అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. ఆ అభిషేకాన్ని ఊరిలో జాగ్రత్తగా ఉంచితేనే పరలోక రాజ్యం చేరినప్పుడే ప్రభుత్వం మనం ఉండడానికి అవకాశం దొరుకుతుంది. లేకపోతే ఆ అభిషేకాన్ని మనం పోగొట్టుకున్నాం అనుకోండి, కుటుంబం పాడైపోతుంది, మనం పాడైపోతుంది. అందుకే చెప్తుంది. అందుకని ఆమె లాలేసి పట్టుకున్నారు. పట్టుకుని రెండు కళ్ళు తీసేసారు. అమ్మో ఈడు కళ్ళు ఉండకూడదు, ఈడు కళ్ళతో చూసేవాడు, చూసిందంతా సర్వనాశం చేశాడు, నష్టం తీసుకొచ్చాడు, పొలాలు నగలు పెట్టాడు. చూసారండి ఎంతో మందిని ఒక పచ్చి ఎముకతో ఎంతో మంది సమ్మె చేశాడు. ఎలాంటి దేవత మనల్ని పట్టించింది, మన దేవతకు మనం ఏం చేయాలంటే ఈయన పని ఇవ్వాలి అని ఆ దేవతకు గుడి కట్టించాడు. ఎందుకంటే దేవత కడుపుచ్చేది ఆ దేవత సంవత్సరం చూడాలని చాలా మంది గుడి కడుపుచ్చారు. మన దేవత మనకి ఈ శత్రువుని అప్పగించింది, దేవత మనకి శత్రువుని అప్పగించింది. ఆయనే అపహాసం చేస్తున్నారు, హేళన చేశారు. సరే కళ్ళు లేవు కదా, బాధలో ఉన్నాడు, హింసలో ఉండి ఏం చేశాడంటే, అయ్యా ఆధారం ఉన్న స్తంభాలు, కొంచెం గుడికి ఆధారం ఉన్న స్తంభాలు దగ్గర నన్ను కొంచెం నడిపించండి అక్కడ పట్టుకున్న వాళ్ళతో చెప్పాడు. వాళ్ళు ఏం చేశారంటే అటు వస్తామో ఇటు వస్తామో ఉన్న స్థలానికి తీసుకొచ్చి సంవత్సరం నిలబెట్టారు. ఎందుకంటే కళ్ళు లేవు కదా, నిలబెట్టేవాడికి ఆ తడివి ఈ చేత్తో ఈ స్తంభం తడివాడు, ఈ చేత్తో ఈ స్తంభం తడివాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, దేవా ఆ గుడి మీద కనేశ్వరు కంటే వేల సంఖ్యలో ఉన్నారు, జనంగం పైన ఉన్నారు, లోపల ఉన్నారు. కానీ ఇప్పుడు అడుగుతున్నాడు, అయ్యా ఇప్పుడు అవకాశం, నాకు ఒక్క అవకాశం దయచేయ, ఇప్పుడు ఒక్క అవకాశం దయచేయ. ఈ శత్రువులు అందరూ ఆతో పాటు నేను కూడా చనిపోతున్నాయ్యా, ఇప్పుడు ఒక అవకాశం దయచేయాలి. ఆ పరిస్థితిలో ఉండి, కళ్ళు లేని పరిస్థితిలో ఉండి, నలగొట్టబడి ఎంతో తిరగలే ఇసురువాడు అయ్యుండి ఆయన వేసాడు, దేవుడికి మొరపెట్టాడండి. వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఆ బలాన్ని మళ్ళా ఆయన ఇచ్చాడు.
పలానా ఆయన ఎవరైనా చూసారండి? ఈ స్తంభాన్ని చేత పట్టుకున్నాడు, ఈ స్తంభాన్ని చేత పట్టుకున్నాడు. ఆ బలంగా ఆ గుడి మీద ఉన్నవాడు గుడి మీద సొత్తున్నారు, గుళ్ళు ఉన్నవాడు గుళ్ళో సొత్తున్నారు. కానీ ఈ చేతు ఆ చేతులు ఆ రెండు స్తంభాలను బలంగా ఇట్లా లాగేటప్పటికి గుడి మొత్తం కూలిపోయింది. కాపాడిన దేవత కాపాడిందని అన్ని జనుల కోసం చెప్పకూడదు, దేవతల కోసం చెప్పకూడదు అన్నాడు ఆయన. ఇప్పుడు ఆమె కాపాడిన జనాన్ని, సంసోను వీళ్ళందరూ ఎగతాళి చేసినోడే. మరి ఆ గుడి మీద ఉంది, ఆయన ఎగతాళి చేశారు కదా, ఆ గుడిలో ఉన్న దేవత అందరూ కాపాడాలి కదా. దేవుడా దయ్యమా? దేవుడు కాపాడా? దెయ్యం కాపాడేది అక్కడ దేవుడు అక్కడ ఉన్నాడు ఆయనతో. కనుక వాళ్ళు చెడు ఆలోచన చేశారు. ఎంత దేవుడు ఏం చేశాడంటే మళ్ళీ ఆయన మీదకి ఆత్మ పంపిస్తాడికి. ఆ ఆత్మ రాగానే ఆ గుడి స్తంభాలు పట్టుకోగానే ఇటు అటు వంగుతాడికి గుడి మొత్తం దేవత మనకు అప్పచెప్పిన శత్రువులు అన్న వాడు అందరూ అయిపోయారండి, సర్వనాశనం అయిపోయారు. అందుకనే అయ్యో నేనంతటి దౌర్భాగ్యులను ఇచ్చి బలమైన ఈ శరీరమును ఎవరు నన్ను రక్షించగలుగుతాడు? నీకు రక్షించాడు మనకి దేవుడు. ఎవరిచ్చాడు? మనకి రక్షించాడు. ఆయన కళ్ళవారి రక్తంలో మనల్ని కడిగి పవిత్రపరిచి ఈ భూమి మీద మనం విడిచిపెట్టాడు. ఫలించండి, అభివృద్ధి పొందండి. ఈ జీవయాత్ర ముగించిన తర్వాత నాతో మీరు ఉంటారు. యెహోషువార్త ఒక మాట చదివి ముగించుకుందాం. యెహోషువార్త 14వ అధ్యాయం, యెహోషువార్త 14వ అధ్యాయం 1 నుంచి 4 మాటలు చదవాలి. నీ హృదయములను కలవరపడనీయకుడి, నీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, దేవుని యందు విశ్వాసిస్తున్నారు. నా యందున విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఏది ఎడల నీతో చెప్పుదును, నీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. నేను వెళ్ళి నీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో ఉండులాగున వచ్చి నా యొద్ద ఉండడానికి తీసుకొని పోవదును. దేవునికి స్తోత్రం. కలవరపడొద్దు. ఏ విధంగా వెళ్ళాడు ప్రభువారు, ఏ విధంగా శిలువ మోసాడు, ఏ విధంగా రక్షణ సిద్ధించాడు, ఎన్ని కొల్ల దెబ్బతిన్నాడు, ఎందుకు అంత భారమైన పరిచర్య దేవుడు ఎందుకు చేశాడంటే మనలను పరలోక రాజ్యానికి నడిపించడానికి కోసమే. అందుకని అంటాడు ధనశిష్యులతో మాట అంటాడు, ఏమన్నాడంటే మీ హృదయంలో కలవరపడేయొద్దు, మీకు స్థలం ఏర్పాటు చేసేస్తున్నాను. ఈ స్థలం మీరు దేవుని మాటేనండి. నేను మళ్ళీ తిరిగి వస్తాను, తిరిగి వచ్చే వరకు మీరు బ్రతకండి, మీరు తిరిగి వచ్చే వరకు బ్రతకండి. నేనుండే స్థలంలో నా తండ్రి దగ్గర అనేకమైన స్థలాలు ఉండి మీకోసం నేను సిద్ధపడుతున్నాను. నాతో పాటు మీరు ఉండడానికి, నేను కలిసి ఉండడానికి ప్రత్యేకంగా అక్కడ స్థలాలు మీకోసము సిద్ధపరిచాను. వాళ్ళు వస్తాను, నేను తీసుకెళ్తాను. ఆయన వస్తాడు, తీసుకెళ్తాడు. అప్పుడు వరకు మనం ఏం చేయాలంటే ఆయన కోసం మనము ఎదురు చూడాలి. శ్రీమతి గారిని పట్టారా? తల్లిగారిని బట్టి ఒక మాట చెప్తా. ఒక తల్లిగారు ఆ తాతల నాటకాడించి పండ్ల ప్రదేశంలో ఉంటున్నారంట. వాళ్ళు ప్రభు నమ్ముకోలేదప్పటికి ఆ కూతురు ప్రభు నమ్ముకుని స్తుతిస్తున్నారు. కానీ అక్కడ కొండ, ఇంటి ముందు కొండ, పెద్ద కొండ. అప్పుడైతే చేయలేదు, కానీ ఇప్పుడు ఏదైనా చేసుకోవాలంటే ఈ కొండ బాగా అడ్డమైపోయిందండి. దేవుని సేవకుని తీసుకొచ్చి ఇక్కడ పాత్ర పెట్టుకోవాలంటే ఈ కొండ అడ్డమైపోయిందండి, స్థలం లేదు. ఎట్లా ప్రభా ఈ కొండ ఎప్పుడు తీసేతావయ్యా, ఈ కొండను ఎప్పుడు తీసేతావయ్యా? ఆ తల్లిగారు ఆ కొండ కోసం ప్రార్థన చేస్తుంది. పదాక ఎల్లకాలం ఆమె జీవితం ముగించే వరకు ప్రార్థన చేస్తాను. ఈ కొండ తప్పిస్తే ఇక్కడ పెద్ద కొడుకుని పెట్టుకోవాలయ్యా అని చాలా నాలు బట్టి ప్రార్థన చేసి ప్రారంభించిందంట. ఒక దినం సరే ఆ గ్రామంలో పంచాయతీ జరిగిపోయింది, ఎలక్షన్ వచ్చేసింది. పంచాయతీ ప్రెసిడెంట్ గెలిచాడు. తర్వాత ఆ పంచాయతీ ప్రెసిడెంట్ ఆ గ్రామానికి ఏం చేయాలంటే పంచాయతీలు వేయాలి, రోడ్లు వేయాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలి? కంకర రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? విజయవాడ నుంచి రావాలి కదండి. రాత్రి మీరు తీసుకురావాలి ఇక్కడికి. మరి ఎక్కడ అన్నాడు ప్రసాద్ గారు, తల్లి గారు, అమ్మా మీరు మీ ఇంటి ముందు కొండ ఉంది కదా, మీ గ్రామానికి మంచి పని చేయాలని మేము వచ్చాము. ఆ నాయకులందరూ కలిసి తల్లి దగ్గరికి వచ్చాము. ఎందుకని ఆమె ఎవరి కోసం ప్రార్థన చేసింది? ఈ కొండ ఎప్పుడు తొలగిపోతూ దైవజనులు తీసుకొచ్చి ఇక్కడ ప్రార్థన పెట్టాలి అని తల్లి ప్రార్థన చేసింది. వీళ్ళలో గమనించండి, ఆ ప్రార్థన దేవుడు ఆలకించేసేయండి. ఆ రాజకీయ నాయకులందరూ నడిపించారు. అమ్మా ఎక్కడి నుంచో తీసుకురావాలంటే మన గ్రామానికి చాలా ఖర్చు అవుతుంది, కానీ
మీ ఇంటి ముందు కొండ ఉంది కదా, దీన్ని పగలు కొట్టేసి ఈ గ్రామంలో అన్ని రోడ్లు వేసేస్తామమ్మా. నీకు ఇష్టపడుతున్నావా? దానికి ప్రతిఫలం గడుస్తున్నాం. ఏదైతే కొండ తీసేయడమే కాదు, దాని ప్రతిఫలం కూడా మేము మీకు ఇస్తున్నాం అని అంటప్పటికి ఆమెకు ఎంత సంతోషమైందండి. అయ్యో, నేను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఈ కొండని తొలగించాడు, మా గ్రామంతా కూడా బాగుపడుతుంది, నా జీవితం బాగుపడింది. ఇప్పుడు నేను దైవజనం తీసుకొచ్చి ఆ తరంలో మంచి కోటాన్ని పెట్టాలంటే వాళ్ళు ఇచ్చిన ధనంతో, అదే కొండ తరలించారు, వాళ్ళు ఇచ్చిన ధనంతో పేద కోట ఏర్పాటు చేసింది. ఆమె చేసిన ప్రార్థన ఫలించిందా లేదా? మరి మనం ఎందుకు ఫలించమండి? మనం ప్రార్థన చేయాలి, కీడు తొలగిపోవాలి. మన కుటుంబంలో మేలు జరగాలి. నేను ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే మేలే చేస్తాడు, కానీ కీడేమి చేయడు. అందుకని ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితులు వచ్చి నన్ను ఎవరు రక్షిస్తాడంటే నా ప్రభువు యేసుక్రీస్తు ఒక్కడే రక్షిస్తాడని ఆ పౌరు ఆ సంగతి తెలియజేస్తున్నాడు. అందుకని కుటుంబంలో మనం ఎవరికంటే మన బిడ్డలకు వేసినప్పుడు వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పాలంటే ఆ ఐగుప్తు దేశం వచ్చినప్పుడు జరిగిన అద్భుత కార్యాలన్నీ కూడా ఆ బిడ్డలకు తెలియదు కనుక ఆ బిడ్డలకి తెలియజేయమని మోషే తన ప్రజలకు తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. మన బిడ్డలకు నేర్పించండి, ప్రార్థన నేర్పించండి, వాక్యం నేర్పించండి, క్రమ నేర్పించండి. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏమవుతారంటే తొలగిపోరు. అందుకని బాలుడు నడవలసిన త్రోవలను నేర్పించండి, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత అందరితో తొలగిపోరని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుని వాక్యం ఇంతవరకు నేను ముగిస్తున్నాను. ఇంతవరకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ నేను ముగిస్తున్నాను. యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి.